ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో ఏ దర్శనానికి ఎంత సమయం పడుతోంది, అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లను ఎక్కడెక్కడ ఇస్తారు, ఎక్కడ దొరుకుతాయి, వాటిని ఎలా తీసుకోవాలి అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 11వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 62,366 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 29,633 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,01,00,000 రూపాయలు. అలాగే ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ఈరోజు 24 గంటల సమయం అనేది పడుతోందండి. అంటే ఒక రోజు మొత్తం మీరు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఫ్రీ దర్శనానికి సంబంధించిన అన్ని కంపార్ట్మెంట్లు కూడా ఫుల్ అయిపోయి క్యూ లైన్స్ కూడా ఫుల్ అయిపోయాయండి. ఎప్పుడూ కూడా శుక్ర, శని, ఆదివారాలలో తిరుమల ఆలయంలో భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగా ఉంటుందండి. మళ్ళీ తిరిగి సోమవారం నుంచి గురువారం వరకు రద్దీ అనేది తగ్గుముఖం పడుతుంది. ఈరోజు శుక్రవారం అయితే గనక రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఫ్రీ దర్శనానికి వెళ్ళే భక్తులు ఒక రోజు మొత్తం కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు, 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ఇన్ఫాంట్ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈరోజు ఇన్ఫాంట్ దర్శనానికి దాదాపుగా 1 గంట సమయం అనేది పడుతోంది. అలాగే సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి ఎంత దర్శనం టైం పడుతుంది ఆ టికెట్స్ బుక్ చేసుకున్న వారికి అని అడిగారండి. సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి తిరుమలలో ప్రస్తుతం భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే ప్రస్తుతం 300 రూపాయల దర్శనం టికెట్లు కావాలంటే ఏం చేయాలి, ఎక్కడ దొరుకుతాయి, ఏ సమయంలో ఇస్తారు అని చాలామంది భక్తులు చాలా ప్రశ్నలను అడుగుతున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. 300 రూపాయల దర్శనం టికెట్లను స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అని అంటారండి. దీని యొక్క ధర అనేది ఒకరికి 300 రూపాయలు. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారండి. ఇలా విడుదల చేసినప్పుడు టీటీడీ వెబ్సైట్లో నోటిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇచ్చిన వెంటనే నేను ప్రతి నెల కూడా మన ఛానల్లో తెలియజేస్తూ ఉంటానండి. అప్పుడు మీరు ఆ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ అప్పుడు ఒక ఐడితో 6 మందికి ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకోవచ్చండి. ఈ టికెట్లను బుక్ చేసుకున్న వారికి దర్శనం అనేది ఎప్పుడూ కూడా 3 నుంచి 4 గంటల లోపే పూర్తయిపోతుంది. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఎక్కడా కూడా ఇవ్వరండి. కేవలం ఆన్లైన్లో టీటీడీ వారి అఫీషియల్ యాప్ మరియు వెబ్సైట్లో మాత్రమే ప్రతి నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. ప్రస్తుతం జూన్ నెల వరకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లు అన్నింటినీ కూడా విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ఈ ఏప్రిల్ నెల చివరి వారంలో జూలై నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను టీటీడీ వారు విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారో టీటీడీ వారి నుంచి సమాచారం అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఈ టీటీడీ ఆన్లైన్ వెబ్సైట్లోనే కాకుండా ఏపీఎస్ఆర్టీసీ మరియు టీఎస్ఆర్టీసీ బస్ టికెట్స్ బుకింగ్ వెబ్సైట్లో కూడా
300 రూపాయల దర్శనం టికెట్లను టీటీడీ వారు విడుదల చేస్తారండి. అది ఎలాగంటే ఏపీఎస్ఆర్టీసీ మరియు టీఎస్ఆర్టీసీ అనేది బస్ టికెట్స్ బుక్ చేసుకునే వెబ్సైట్ అండి. అందులో మీరు ఏ ఊరి నుంచి అయినా సరే తిరుపతికి రావడానికి బస్ టికెట్లు బుక్ చేసుకున్నట్లయితే బుక్ చేసుకున్న తర్వాత వెంటనే 300 రూపాయల దర్శనం టికెట్లను కూడా బుక్ చేసుకోమని మీకు నోటిఫికేషన్ చూపిస్తుందండి. మీరు బస్ జర్నీ టికెట్స్ బుక్ చేసుకున్న వెంటనే 300 రూపాయల దర్శనం టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ టీటీడీ వెబ్సైట్లో విడుదల చేసిన 300 రూపీస్ టికెట్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మే నెలలో కానీ, జూన్ నెలలో కానీ, ఏప్రిల్ నెలలో కానీ ఈ 3 నెలలో 300 రూపాయల దర్శనం టికెట్ల ద్వారా దర్శనానికి వెళ్ళాలనుకునే భక్తులందరూ కూడా ఒకసారి ఏపీఎస్ఆర్టీసీ మరియు టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లలో 300 రూపాయల దర్శనం టికెట్స్ అవైలబిలిటీని చెక్ చేసుకొని బుక్ చేసుకోగలరు. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు కూడా క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు మీ యొక్క దర్శనం టికెట్తో పాటు ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు 300 రూపాయల దర్శనం టికెట్లో 6 గంటలకు దర్శనం టైం ఉంటే ఉదయం 10 గంటల ముందు వెళ్ళొచ్చా చెప్పండి మేడం అని అడిగారండి. మీకు దర్శనం టికెట్లో ఇచ్చిన టైం కంటే 2 గంటల ముందు మాత్రమే దర్శనానికి అలౌ చేస్తారండి. మీకు 6 గంటలకు అంటే సాయంత్రం 6 గంటలకు దర్శనం టైం ఇచ్చారు కాబట్టి మీరు సాయంత్రం 4 గంటల నుంచి ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఇంకొకరు, మేము వెళ్ళే ట్రైన్ ఉదయం 7 గంటలకు తిరుపతి రీచ్ అవుతే మేము ఫ్రెష్ అప్ అయి అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళటానికి టైం పడుతుంది. ఒకవేళ ఆ టైంకి టికెట్స్ టోకన్స్ అయిపోతే కనుక ఫ్రీ దర్శనానికి వెళ్ళమంటారా లేదా మరుసటి రోజు వరకు వెయిట్ చేసి దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళమంటారా చెప్పండి మేడం అని అడిగారండి. మీరు ఉదయం 7 గంటలకు చేరి రిఫ్రెష్ అయ్యేసరికి 7:30, 8 అవ్వచ్చండి. ఆ టైంకి అన్ని రకాల దర్శనం టికెట్లు కూడా సర్వదర్శనం టికెట్లు అనేవి ఫుల్ అయిపోతాయండి. మీరు టికెట్స్ లేకుండా నేరుగా ఫ్రీగా వెళ్ళే దర్శనానికి వెళ్ళొచ్చు. కానీ ఆ దర్శనానికి ఒక రోజు మొత్తం కంపార్ట్మెంట్లో వేచి ఉండాల్సి ఉంటుంది. మీరు నడకదారిన నడిచి వెళ్ళి ఒక రోజు మొత్తం కంపార్ట్మెంట్లో కూర్చోగలిగితే గనక మీరు టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళిపోవచ్చండి. అలా మీకు అవ్వదు, వీలు కాదు అనిపిస్తే కనుక మరుసటి రోజు ఉదయం వరకు వేచి ఉండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. ఈ దర్శనం టికెట్లను తీసుకొని మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే ప్రతిరోజు ఇచ్చే ఫ్రీ ఎస్ఎస్డి టోకెన్స్ మనకు ఏ స్లాట్ కావాలి అంటే ఆ స్లాటే ఇస్తారా తెలుపగలరు అని అడిగారండి. అలా ఏమీ లేదండి. సర్వదర్శనం టికెట్లను ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటల నుంచి కేటాయిస్తారు. కేటాయించడం మొదలు పెట్టగానే మీరు వెళ్ళిన సమయానికి ఏ టైం స్లాట్కి సంబంధించిన దర్శనం టికెట్ని ఇస్తుంటారో ఆ టైం స్లాటే మీకు ఇస్తారు. మనకు కావలసిన టైంకి అయితే దర్శనం టికెట్ అనేది ఇవ్వరు. వాళ్ళు ఇచ్చిన టైంకి మనం తీసుకోవాలి. అలాగే కొండపైన ఫ్రీ రూమ్స్ ఎక్కడ ఇస్తారో తెలియజేయగలరు అని అడిగారండి. టీటీడీకి సంబంధించిన రూమ్స్ కొండపైన కానీ లేదా కింద తిరుపతిలో కానీ ఫ్రీగా ఇవ్వరండి. తిరుపతిలో అయితే విష్ణు నివాసంలో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారు. రూమ్స్ యొక్క ధర అనేది 100 రూపాయల నుంచి మొదలవుతుందండి. ఇంకా ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ వాటిని బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే తిరుమల కొండపైన ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ అనేవి కేటాయిస్తారు. వాటి యొక్క ధర అనేది ఒక రూమ్ 50 రూపాయలతో మొదలవుతుందండి. ఇంకా ఏసీ రూమ్స్, నాన్ ఏసీ, డబుల్ బెడ్రూమ్ ఇలాగా వాటిని బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫ్రీ రూమ్స్ అయితే ఇవ్వరు. అలాగే కొండపైన టీటీడీకి సంబంధించిన రూమ్స్ తప్ప ప్రైవేట్ హోటల్స్ ఏమీ ఉండవు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మన ఛానల్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.